ఇప్పుడు మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. సో ఇది మా గోల్డెన్ ఆఫర్. నా గోల్డెన్ ఆఫర్ తో నేను రెడీ. ఈ ఆఫర్ ని ఎవరు యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. లీడ్ స్కోరర్ స్వాతి గారు, మీరు డైరెక్ట్ గా ఆడేయచ్చు. ఓకే, మిగతా వాళ్ళు సెకండ్ లీడ్ లో ఉన్న మనీషా, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. మీరిద్దరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. అయ్యో, వస్తే 80 కాయిన్లు వస్తాయి, అది కూడా ఉంది. రెడీ స్వాతి? రండి ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రై చేయండి, అక్కడ పెట్టి. ఎంత బరువు ఉందండి ఇది, ఎంత బరువు ఉందండి ఇది. 80 కాయిన్లు ఊరుకునే ఇస్తామా అండి? సరిగ్గా సరిగ్గా ఎలా తీస్తే వస్తుంది థింక్ చేయండి ఫస్ట్. దాన్ని సరిగ్గా పట్టుకుని తీయండి. ఫింగర్ తో ఇలా పట్టుకోండి, ఫింగర్స్ తో పట్టుకుని ట్రై చేయండి. అయ్యో అయ్యో, చెయ్యి నలిగిపోతుంది, మీకు అర్థమవుతుందా? ఎలా తీయాలండి? ఇలా పట్టుకోండి ఫస్ట్ వేళ్లతో. అంత బరువు నాకు భయట్లేదు నా చెయ్యి. ఒకసారి అసలు పట్టుకోలే మీరు ఇప్పటిదాకా. వేళ్లతో ఇలా పట్టుకోండి, ఇలా ఇలా పైనుంచి పైనుంచి ఇలా 4 వేళ్ళు వెనకాల పెట్టండి. అరే రామా, అలా తీయండి, సేమ్ అలాగే తీయండి, బయటికి తీయండి. రావట్లేదు. ఒక్కసారి మరి ఇంత బరువు పెడతారా అండి? అది ఇంకా బరువు ఉంటుంది. మీరు దీనికి ఇలాంటి ఎలా చాలా మంది 2 ఏదో చక్కగా గూట్లోంచి ఏవో తీసుకున్నట్టు తీసి బయట పెట్టేశారు. ఐ కాంట్. వెల్ ట్రైడ్, సూపర్. అది అవి ఇవి చింపడం కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా కూడా చింపుతూ ఉండాలి. ఓకే, బట్ గుడ్ ట్రై. సో నెక్స్ట్ ఎవరున్నారు? మనీషా, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే మ్యామ్. -10 కాయిన్స్. మనీషా గారు తీయండి. రాదుగా, ఇది రాదుగా. హ్యాండ్ మీద ఇలా ప్లేస్ చేసుకోండి బార్, లేదంటే ఇలా ఫింగర్స్ తో పట్టుకుని తీయండి. ఆ 2 విధానాలతోనే వస్తుంది. మీరు ఇలా పట్టుకున్నప్పుడు మన వేళ్ళు మనకే అడ్డొచ్చేస్తాయి, దాంట్లోంచి రాకుండా. రావట్లేదు. ఎన్రు అస్సలా ఉపయోగించచ్చా మేడం? 2 చేతి మీ ఇష్టం, 2 చేతులు లోపల పడితే ఉపయోగించుకోండి. 1 kg ఉందా? ఉంది, చాలా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? రావట్లేదు మేడం. నేను చెప్తున్నాను కదా ఇలా పట్టుకోండి, అలా రాదు, ఇలా పట్టుకుంటే రాదు అని చెప్తున్నాను కదా, వినొచ్చు కదా. మేము వినాం కదా మేడం. ఓకే, ట్రై చేయాలని ఆతృత. హెల్ప్ చేయొచ్చు కదా మేడం. అంటే ఇంకా నేను ప్లీజ్ మనీషా గారు మీరు ఇలా ఉండరా అని చెప్పి నేను 2 పైన పెట్టి పాయింట్స్ తీసుకోండి అనాలి. ఇంకా గుడ్ ట్రై. పోయాయి 10 పాయింట్స్ అయితే పోయాయి. నెక్స్ట్ ఎవరు? సుజిత గారు ఆడతారా? అసలు ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి నాకు? 90 ఉన్నాయి. ఇప్పుడు 20 మాకు ఇవ్వాలి మీరు ఆడాలంటే. ట్రై చేస్తా ఏదైతే. -20 కాయిన్స్. అరే బాబాయ్, వాళ్ళు బక్కగున్నోళ్ళ చేతులకే రాలే, నాకేం వస్తుంది? చెయ్యి అయితే మనం ఏం చేయలేం. సో ఎక్కువ మనం చెయ్యి కాకుండా వేళ్ళని వాడాలన్నమాట అలాంటప్పుడు. స్టార్ట్. ఇది ఇందాక నుంచి నేను చెప్తుంది ఇది. ఓకే, 30 కాయిన్స్. అది కూడా అలాగే తీయండి, అంతే, సేమ్ అలాగే, అంతే. కమాన్ సుజిత. అయ్య బాబోయ్, వచ్చేసింది. కొంచెం బ్యాలెన్స్ చేయండి అంతే, కొద్దిగా. జారిపోతుంది. ఒక్క నిమిషం అండి. పర్లేదు, ఉన్నది 1 నిమిషమే. ఆగండి, ట్రై చేస్తాను. ఆగండి, ఇంకా కమాన్ తీయండి.
అంతే అంతే. అయిపోయింది, టైం అయిపోయింది. డిఫికల్ట్. చాలా చాలా ట్రై చేశారండి. 100% ఎఫర్ట్స్. సీరియస్లీ ఇవ్వచ్చు కదా పాయింట్. ఎఫర్ట్స్ కి Efforts చాలా ఇస్తాం. సో 30 కాయిన్స్. ఒక పొడుపు కదా. పొడుపు కదా, అడగండి అడగండి. తెల్లని సువాసనల మొగ్గ పువ్వు పుయ్యగానే మాయమవుతుంది. తెల్లని సువాసనల మొగ్గ. పువ్వు పూయగానే ఏది మాయమవుతుంది? సువాసన మొగ్గ. ఫస్ట్ అంటే తెలుపులో ఉంటది, ఎర్రగా అవగానే మాయమైపోతుంది. ఓహో, మంట కాదు, దాని రిలేటెడే. ఫైరా? దాని రిలేటెడే. ట్రై చేయండి మేడం, మీరు చెప్పారు ఆల్మోస్ట్. తెల్లని కలర్ లో ఉంటది. అగరబత్తియా? తెల్లని కలర్. ఆల్మోస్ట్ చెప్పారు అదే. తెల్లని రంగు పూజలో ఉపయోగిస్తారు. కర్పూరం, కర్పూరం. Yes. కర్పూరం, కర్పూరం, కర్పూరం. Yes. ఓకే ఓకే. సహస్ర, ఏంటి పరిస్థితి? ఆడతానే. ఆడతావా? ఆడతా. ఓకే, -20 కాయిన్స్ తీసేయండి. కమాన్ కమాన్ సహస్ర, కమాన్. వెరీ గుడ్. చూస్తుంటే మరి దీని పరిస్థితి ఏంటి? లేపనా వచ్చి ఆవిడ లేదా హ్యాండ్ మీద పెట్టుకోండి, హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. పైకి లేపండి. ఎందుకు Straight గా, సహస్ర straight గా. అంత ఇబ్బంది? అలాగే తీయండి. అంతే అంతే, అదే పొజిషన్. వచ్చింది వచ్చింది వచ్చింది. నా చెయ్యి. చెయ్యి ముందు కానండి, చెయ్యి అయ్, ముందుకు ముందు పెట్టండి. అంతే అంతే. గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాం. అండ్ లీడ్ లో ఉన్నారు స్వాతి విత్ 160 కాయిన్స్. Wow.